వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సిద్ధం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలో గర్భిణీలు బాలింతలు చిన్నారులకు తాజా కూరగాయలు ఆకుకూరలతో కూడిన పోషకాహారం అందించాలని తల్లులు కోరారు. జిల్లా స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రజావాణిలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కోట్లు పెట్టి నిర్మించిన స్టేడియం భవనాలు ప్రారంభానికి ముందే శిథిల దశకు చేరుకుంటున్నాయి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉందని రైతుల సమస్యలపై రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా దృష్టి సారించాలని రైతులతో అధికారులు గౌరవంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. రైతుల పొలాల సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించకూడదని సర్వేలు రైతులకు అందుబాటులో ఉండి భూమి కొలతలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రైతులు పొలాలకు ఉపయోగిస్తున్న బాటలను కొనసాగించే యూస్మెంట్ రైట్ కొనసాగించాలని పేర్కొన్నారు. రేషన్ షాపులను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మనకు ఊరూరే వస్తారు. ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, గతంలో ఈ వైవాడ్ పాటలు ఎట్లంటే అట్లా మనం అంతా ఫ్యామిలీ రైతు ఫ్యామిలీలకి వచ్చిన ఊళ్ళలో జీవించిన అప్పుడు ఏ అడ్డంకు లేదు. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ వల్ల ఈ భూములు అమ్ముకము కొనుగోలు జరుగుతున్న సందర్భంలో ఒక రైతు అమ్ముకుంటాడు, ఇంకో రైతు ఆ రైతు అమ్మపోయేటకల్లా వానికి ఇబ్బంది పెడితేనే అమ్ముతాడు అనేది రియాలిటీ యొక్క టార్గెట్ ఉంటుంది, ఇంటెన్షన్. నువ్వు మనం లేదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు సరే లీగల్ గా వాడు అది ఇది ఉంటుంది, మనం ఏం చేయగలుగుతాం మన దాంట్లో కొన్ని నక్షపాటాలు ఉంటుంది. చేయాల్సింది మనకు ఊరూరే వస్తారు. ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, గతంలో ఈ వైవాడ్ పాటలు ఎట్లంటే అట్లా మనం అంతా ఫ్యామిలీ రైతు ఫ్యామిలీలకి వచ్చిన ఊళ్ళలో జీవించిన అప్పుడు ఏ అడ్డంకు లేదు. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ వల్ల ఈ భూములు అమ్ముకము కొనుగోలు జరుగుతున్న సందర్భంలో ఒక రైతు అమ్ముకుంటాడు, ఇంకో రైతు ఆ రైతు అమ్మపోయేటకల్లా వానికి ఇబ్బంది పెడితేనే అమ్ముతాడు అనేది రియాలిటీ యొక్క టార్గెట్ ఉంటుంది, ఇంటెన్షన్. నువ్వు మనం లేదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు సరే లీగల్ గా వాడు అది ఇది ఉంటుంది, మనం ఏం చేయగలుగుతాం మన దాంట్లో కొన్ని నక్షపాటాలు ఉంటుంది. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లతలతో కలిసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు పూర్తయినందున అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, అర్జీదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అర్జీదారులు వివిధ సమస్యలపై ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తులపై వారంలో 2 సార్లు ఆయా శాఖ అధికారులతో సమీక్షలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో ఆయా మండలాల్లో జిల్లా స్థాయి అధికారులు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 27 మొత్తం దరఖాస్తులు 108 అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి మధుసూదన్ రాజు, అర్జీదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళింగం బైంసా పట్టణంలోని పార్టీ బి బైపా రోడ్డులో 2019లో మినీ స్టేడియం నిర్మించారు. సుమారు కోట్లతో ఇండోర్, అవుట్డోర్ ఆటలు ఆడేలా భవన నిర్మాణాలు చేశారు. ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో అలంకారప్రాయంగా మారింది అన్నారు. టీఎస్ఎస్పీ 2వ బెటాలియన్ పోలీసులు తాత్కాలిక ఆశ్రయం పొందేవారు.
ఇండోర్ భవనం పైకప్పు రేకులు ఎగిరిపోగా తలుపులు కిటికీలు దెబ్బతిన్నాయి, గోడలకు పగుళ్లు తేలాయి. పట్టణానికి దూరంగా ఉండడంతో పాఠశాల కళాశాల స్థాయిలో జరిగే క్రీడా పోటీలు నిర్వహించడం లేదు అని స్థానికులు తెలిపారు. యువత క్రీడాకారులు సైతం మినీ స్టేడియంలో ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. విద్యార్థులకు ఆయా ఆటల్లో శిక్షణ ఇచ్చేందుకు కోచ్లు అవసరం ఉందని అన్నారు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మినీ స్టేడియం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందన్నారు. బైంసాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. ప్రతిభ గుర్తించి మెరుగైన శిక్షణ అందిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా మినీ స్టేడియాలను వినియోగంలోకి తేవడంతో పాటు కోచ్లను నియమించి క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు స్థానికులు. బైంసాలో నిర్మించినటువంటి క్రీడా భవనం అథ్లెటిక్ కోసం బైంసా పట్టణంలో అత్యంత భారీ ప్రాజెక్టుతో భారీ నిధులతో దాదాపు 3 కోట్ల వరకు వెచ్చించి నిర్మించినటువంటి ఏదైతే క్రీడా భవనం ఏదైతే ఉందో అది బైంసా టౌన్కు అత్యంత దూరంలో, అదేవిధంగా ఎవరికి అందుబాటు లేని విధంగా నిర్మించడం అనేటువంటి జరిగింది. కానీ నిర్మించినటువంటి క్రీడా ప్రాంగణంలో మైదానము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా కనీసము ఓపెన్ చేసి మరి క్రీడాకారులకు అందరికీ కూడా ప్రోత్సహించే విధంగా, వారందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తులో క్రీడాకారులై భవిష్యత్తు కాలంలో వాళ్ళ జాబులు చేసుకునే విధంగా అక్కడ ప్రేరేపించాల్సినటువంటి ఏదైతే అక్కడ క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటిది ఓపెన్ చేయకపోవడం, మొదలు పెట్టకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేవలం ఫండ్లు తీసుకొచ్చుకోవడం, నిధులను తీసుకొచ్చుకోవడమే తప్ప అక్కడ అభివృద్ధి చేసినటువంటి చరిత్ర లేదు. మరి క్రీడా ప్రాంగణం లేక చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవాళ్ళు అనేక రకాల వస్తువులతో అక్కడ ఆటలు ఆడుకునేటటువంటిది, క్రీడలు చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ సదుపాయాలు కూడా ఎక్కడ కూడా కనబడతలేవు. మొత్తానికి అది కేవలం బడ్జెట్ కోసమే, నిధుల కోసమే చేసినటువంటి పని తప్ప మరి అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ గోడలు కూలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది, కుక్కలు నక్కలు తిరిగే పరిస్థితి కనబడుతూ ఉంది, అక్కడ దయ్యాలు తిరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దరిద్రంగా, అంటే అక్కడ వ్యవస్థ ఎంత ఘోరం తయారైంది అంటే అసలు చెప్పరనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి తయారైంది అక్కడ. ఇలాంటి పరిస్థితులు అట్లాంటి అనేక కోట్ల రూపాయలను వృధా నీళ్ల పాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం నిధులకి మాత్రమే తప్ప, కేవలం కాంట్రాక్టర్లకు దోచుకోవడం తప్ప, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని పెంచి పోషించడం కోసం చేస్తున్న పని తప్ప ఆ క్రీడా ప్రాంగణం ద్వారా ప్రజలకు ఎవరికైనా క్రీడాకారులకు ఉపయోగపడ్డదని చెప్పారంటే అసలు ఎవరు కూడా ఉపయోగపడలేదని చెప్పిన విషయం మనం స్పష్టంగా తెలియజేయచ్చు. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో మనము ఖచ్చితంగా ఈరోజు మరి తెలంగాణ గవర్నమెంట్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వెంటనే క్రీడాకారులకు ఉత్సాహం ఇచ్చే విధంగా, దాన్ని వెంటనే తెరిపించే విధంగా, అదేవిధంగా ఆ నిధులు కాజేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసే విధంగా కూడా ప్రయత్నం చేసి ఆ క్రీడా సంబంధించినటువంటి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలో ఓహరార్పై ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి ఉన్న మినీ ట్యాంకర్ను కోళ్లను రవాణా చేసే డీసీఎం వాహనం ఢీకొట్టడంతో క్యాబిన్ లో ఉన్న 2 కూలీలు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో డీసీఎం వాహనం క్యాబిన్ లో 2 కూలీలు క్యాబిన్ లో ఇరుక్కున్నారు. విషయం తెలుసుకున్న పటాన్చెరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డీసీఎంలో ఉన్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి డిహెచ్ఎంఓకి ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఉన్న సమస్యలను వివరించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి శుభ్రంగా లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్న హాజరు పట్టికను పరిశీలించి పనిచేసే ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు యాదవ్, సర్పంచ్ సురేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. మర్పల్లి మండల్ పట్లూరు పిఎస్సి సెంటర్ డిఎంహెచ్ఓ కిందికి వస్తుంది. మళ్ళీ డాక్టర్ తిరిగి కూడా కాలే వెళ్ళిపోయింది. మందులు కూడా సఫిషియంట్ లేవు. ఇద్దరే స్టాఫ్ ఉన్నారు. ఒక ఆమె హెడ్ నర్సు, స్టాఫ్ నర్స్ ఒక ఆమె, ఎంఎల్హెచ్పి ఒక ఆమె ఉన్నారు. ఇంత ఏమంటారు, ఇది రిలీజ్ గా ఉన్నదంటే, అధ్వానంగా ఉన్నదంటే మీరు ఒకసారి చూస్తే పరిశాన్ అయిపోతారు. 6 బెడెడ్ పిఎస్సి సెంటర్ ఇది నేనే తీసుకొని వచ్చిన ఉన్నప్పుడు మినిస్టర్. మళ్ళీ మనోడు మన డిఎంహెచ్ఓ ఫోన్ లేపుతాడు. ఓకే ఓకే, పర్వాలేదు. అయ్యో చూడండి, కొద్దిగా చూడండి. నేను సర్ప్రైజ్ విజిట్ చేసిన పట్లూరు పిఎస్సి సెంటర్, మర్పల్లి మండల్ పట్లూరు పిఎస్సి సెంటర్ డిఎంహెచ్ఓ కిందికి వస్తుంది. మళ్ళీ డాక్టర్ తిరిగి కూడా కాలే వెళ్ళిపోయింది. మందులు కూడా సఫిషియంట్ లేవు. ఇద్దరే స్టాఫ్ ఉన్నారు. ఒక ఆమె హెడ్ నర్సు, స్టాఫ్ నర్స్ ఒక ఆమె, ఎంఎల్హెచ్పి ఒక ఆమె ఉన్నారు. ఇంత ఏమంటారు, ఇది రిలీజ్ గా ఉన్నదంటే, అధ్వానంగా ఉన్నదంటే మీరు ఒకసారి చూస్తే పరిశాన్ అయిపోతారు. 6 బెడెడ్ పిఎస్సి సెంటర్ ఇది నేనే తీసుకొని వచ్చిన ఉన్నప్పుడు మినిస్టర్. మళ్ళీ మనోడు మన డిఎంహెచ్ఓ ఫోన్ లేపుతాడు. ఓకే ఓకే, పర్వాలేదు. అయ్యో చూడండి, కొద్దిగా చూడండి. హైదరాబాద్ పాత బస్తీ అంగన్వాడీ కేంద్రాలలో అధికారుల లోపం వల్ల కుళ్లిన గుడ్లు పంపిణీ జరుగుతున్నాయని ప్రజలు తెలియజేశారు. గతంలో అనేక సార్లు ఇదే విధంగా రావడంతో సూపర్వైజర్, సిడిపిఓలకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పోషకాహారం అందించాలని తల్లులు కోరుతున్నారు. తీసుకురా గుడ్డు. మీరు ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? ఎన్ని గుడ్లు ఇస్తారు మీకు రెగ్యులర్గా తీసుకున్నా కూడా? ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? గుడ్డు ఎట్లా గుర్తుపట్టారు మీరు? ఖరాబ్ అయినాయి వస్తాయా? మీరు ఏమనుకున్నారు అంటే పిల్లలకు పెట్టానా వద్దా? మళ్ళీ టీచర్ కంప్లీట్ చేసారు? ఏమన్నా చేస్తా అదే కుళ్ళిన గుడ్లు వచ్చినాయి. రెగ్యులర్ గా తీసుకుంటారా మీరు గుడ్లు? ఏమేమి తీసుకుంటారు? గుడ్లు, పాలు, అన్నము, పప్పు అన్ని ఇస్తుంది మేడం. మురుకులు ఇస్తుంది పిల్లలకి, బాలం రూపంగా ఇస్తుంది, మంచిగా ఇస్తుంది తను. గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు ఎట్లా గుర్తుపట్టారు మీరు? అంటే అది బాయిల్ అయినాక స్మెల్ బ్యాడ్గా వస్తుంది అనేసి అట్లా
మీరు తీసుకున్నప్పుడు ఎన్ని గుడ్లు తీసుకుంటారు? తీసుకున్నప్పుడు మంత్లీ మేడం ఒక రోజు 4 ఇస్తుంది, 8 ఇస్తుంది, వచ్చేదాన్ని బట్టి ఇస్తుంది మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు పాపలు. ఓకే, ఒక పాప ఒక బాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పోషకాహారం అందించాలని తల్లులు కోరారు. జిల్లా స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రజావాణిలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కోట్లు పెట్టి నిర్మించిన స్టేడియం భవనాలు ప్రారంభానికి ముందే శిథిల దశకు చేరుకుంటున్నాయి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.